హాయ్ అండి, వెల్కమ్ టు కుకింగ్ అండ్ వ్లాగ్స్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు వీడియోలో కొబ్బరికాయ పచ్చడి, మామిడికాయ కలిపి అయితే నేను పచ్చడి చేశాను. అది ఎలా చేశాను అనేది ఈ వీడియోలో చూపిస్తున్నానండి. కొబ్బరికాయ మామిడికాయ కాంబినేషన్ చాలా బాగుంటుంది. అందుకైతే నేను ఒక కొబ్బరికాయ తీసుకున్నాను, ఒక చిన్న సైజు మామిడికాయ, అలాగే 10 లేదా 11 పచ్చిమిర్చి తీసుకున్నాను. స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ధనియాలు 3/4 స్పూను వేసుకోవాలి. జీలకర్ర 1/2 టీ స్పూను జీలకర్ర అయితే వేసాను. వేగిన తర్వాత పచ్చిమిర్చి 10 లేదా 11, మీరు కారం చూసుకొని అయితే వేసుకోండి. కారం తక్కువ కావాలి అంటే ఒక 8 లేదా 10 అయితే వేసుకోండి, సరిపోతుంది. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్నాను. ఇవన్నీ కూడా ఒకసారి కలిపి ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి పచ్చివాసన అంతా పోయేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత అవి ఒక ప్లేట్లోకి తీసుకొని అవి అయితే చల్లారాలండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే నేను తీసుకున్నాను. తర్వాత 3/4 స్పూను సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ మీరు చూసి వేసుకోండి, మీకు సరిపోయేలాగా. ఇదంతా కూడా ఒక పేస్ట్ లాగా అయితే చేసుకున్నాను. బాగా మెత్తగా కాకుండా క్రష్ లాగా ఉండేలాగా అయితే చేసుకున్నాను. అలాగే కొబ్బరికాయ అయితే తురుముకున్నానండి. అది 1 కప్పు కొబ్బరి తురుము తీసుకున్నాను. 1 కప్పు అయితే వచ్చింది. అలాగే మామిడికాయ అయితే ఫుల్గా వేయలేదు. 1/2 కప్పు అయితే నేను మామిడికాయ తురుము వేసుకున్నాను. ఫుల్గా వేస్తే మరీ పుల్లగా ఉంటుంది కాబట్టి 1/2 కప్పు అయితే సరిపోతుంది. 1 కప్పు కొబ్బరి తురుము, 1/2 కప్పు మామిడికాయ తురుము తీసుకున్నాను. పచ్చిమిర్చి మనం వేయించుకున్నటువంటి పచ్చిమిర్చి అయితే పేస్ట్ చేసుకున్నాం కదండి, ఆ పేస్ట్ కూడా నేను ప్లేట్లోకి తీసుకున్నాను. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ ఒకటి తీసుకొని కొబ్బరికాయ తురుము వేసుకుంటున్నాను బౌల్లోకి. అలాగే మామిడికాయ తురుము కూడా ఇందులో వేసేసుకోవాలి. పచ్చిమిర్చి పేస్ట్ కూడా ఇందులో వేసేసుకొని ఈ మూడింటిని అయితే మనం కలుపుకోవాలండి స్పూన్ తోటి. మొత్తం అంతా కూడా పచ్చిమిర్చి పేస్టు మామిడికాయకి కొబ్బరికాయకి పట్టేలాగా మొత్తం అంతా కూడా కలిపి మనం మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేసిన తర్వాత అయితే దీన్ని మనం తాలింపు పెట్టుకోవాలండి. తాలింపు కోసం అయితే స్టవ్ మీద కడాయి పెట్టుకొని, ఇందాక మనం వేయించుకున్నటువంటి అదే కడాయిని స్టవ్ మీద పెట్టుకొని 1 స్పూన్ అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత టీ స్పూను శనగపప్పు, అలాగే 1 టీ స్పూన్ అయితే మినపప్పు అయితే వేసుకున్నాను. అలాగే 7 లేదా 8 ఎల్లిపాయ రేకలు అయితే మీరు వేసుకోండి. 1 టీ స్పూను ఆవాలు, 2 ఎండుమిర్చి కట్ చేసుకొని వేసుకున్నాను, కొద్దిగా కరివేపాకు. ఇవన్నీ కూడా మనం ఫ్రై చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఫ్రై చేసేటప్పుడు. ఇవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత ఈ తాలింపు అంతటినీ కూడా మనం కలిపి పెట్టుకున్నటువంటి పచ్చడిలో అయితే వేసుకోవాలి. ఇదంతా కూడా మనం తాలింపు అంతా కూడా అందులో కలిపేలాగా మొత్తం కలిసిపోయేలాగా అయితే మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.